స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. నెలగంపల్లిలో నెట్ జీరో విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా తిరుచి వాహన సేవ. జ్ఞాన ప్రసనాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. స్టీల్ ప్లాంట్పై అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుపతిలో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి విమర్శ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 3 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు కుప్పం పట్టణంలోని నెలగంపల్లిని సందర్శించారు. నెట్ జీరో విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నెలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 3 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు కుప్పం పట్టణంలోని నెలగంపల్లిని సందర్శించారు. నెట్ జీరో విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నెలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. నెలగంపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సోలార్, రూఫ్ టాప్ సోలార్, ఇండక్షన్ కుక్ టాప్లు, వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలు బాగుందన్నారు. నెలగంపల్లి నమూనాను కేస్ స్టడీగా తీసుకుని కుప్పం వ్యాప్తంగా నెట్ జీరో విధానాన్ని విస్తరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపించి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ రాత్రే మాత్రే నక్షత్రాన్ని రోగమశ్వరం వ్యాప్తం ఇష్టన్నేషానామమ్మాయ లోకమ్మాయ ఆనందకరపూర్ణిరాయంద్ర దయావృక్షాన్ ధారయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శంభో శంకర.
శ్రీ జ్ఞాన ప్రసనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహకాధికారి బీకే వెంకటేశ్వరు, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గుర్రప్ప శెట్టి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరియాదవ్, ఏపీఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటంను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు కోదండపాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి సందర్శించారు. సమావేశంలో చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు విద్యామంత్రి వర్యులు నారా లోకేష్ గ్రంథాలయాలు పటిష్టపరిచి వాటిని పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా సరస్వతీదేవి నిలయమైన గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా తీర్చిదిద్ది రీడర్స్ కు కాంపిటేటివ్ విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ రోజు బడ్జెట్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా విద్యార్థులకు ఆన్ డిమాండ్ బుక్స్ ని అందించాలని 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ని వీరు సక్రమంగా
సక్రమంగా ఉపయోగించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా గ్రంథాలయాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలను ఏర్పాటు చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని తెలియపరుస్తున్నామన్నారు. అదేవిధంగా గతంలో కూడా గ్రంథాలయాల ద్వారా డిఎస్సి ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలు పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారనే విషయాన్ని తెలియపరుస్తున్నామన్నారు. ఆ విధంగా గ్రంథాలయాల్ని నిరుద్యోగ యువత విద్యార్థులు ఉపయోగించుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రెడ్డివారి గురవరెడ్డితో పాటు తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారి మీనాకుమారి, పెద్ద ఎత్తున విద్యార్థులు, రీడర్స్ పాల్గొన్నారు. కేవలం ఎందుకంటే మీ ద్వారా తెలుసుకున్నాం, అంతేగా మీ సమయాన్ని వృధా చేసుకున్నాం. ఇప్పుడు ఆర్థికేతర అంశాలు రెండు ఉంటాయి. ఆర్థికేతర మనమే చేస్తాం, ఆర్థిక అంశాలు ప్రభుత్వాన్ని పంపుతాం. ఇప్పుడైతే జాబ్ క్యాలెండర్ మీకు తెలుసు, గ్రంథాలయాలు కూడా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 ఉద్యోగాలు మన జిల్లాకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 10,160 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. వాటికి ఖచ్చితంగా మేము కూడా మీటింగ్లు అదే చెప్పాం. పిల్లలకి ఈ కాంపిటేటివ్ విద్యార్థులకు ఉపయోగపడిన పుస్తకాలే ఖచ్చితంగా మనం తెచ్చిపెట్టకపోతే. శ్రీకాళహస్తి పట్టణం వంగవీటి మోహన్ రంగ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి బలిజ నాయకుడు స్వర్ణమూర్తి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగకి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాలాభిషేకం, కేక్ కట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ 79వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని వంగవీటి మోహనరంగ సర్కిల్లో రంగా విగ్రహం ముందు వారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేసిన తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజు బాగా చూసుకాను అలాగా చేస్తారు అందుకోసం మనసు రావడాలని కట్ చేసి కాబట్టి మొత్తం పోలే లోపలికి 79వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని వంగవీటి మోహన్ రంగా సర్కిల్లో రంగా గారి విగ్రహం ముందు వారికి పాలాభిషేకము, పుష్పాభిషేకం చేసిన తర్వాత కేక్ కటింగ్ చేయడం జరిగింది. మోహన్ రంగా గారి యొక్క అభిమానులు అన్ని కులాల్లోనూ ఉంటారు. ఆయనగా ఒక కార్మిక నేతగా ప్రారంభించిన జీవితం అంచెలంచెలుగా బీబీసీ న్యూస్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత పెద్ద స్థాయిలో అలజడి జరుగుతూ ఉందనే న్యూస్ వైరల్ అయ్యే స్థాయికి దిగినాడు. ఆయన మరణం అందరికీ తీరని దుఃఖాన్ని, ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇచ్చినప్పుడు అన్ని వర్గాల్లో ప్రజలందరూ కూడా అట్టడిగిపోయి ఈ రాష్ట్రంలో విధ్వంసం ఏ విధంగా ఉంటుంది, మనసు చెలించిపోతే ఏ విధంగా ఉంటుంది అనేది సామాన్య మానవుల్లో నుంచి, సామాన్య వ్యక్తుల్లో నుంచి, హృదయంలో నుంచి వచ్చిన ఆవేదన వల్ల బీబీసీ న్యూస్ కూడా రావాల్సి వచ్చింది. అదే వంగవీటి మోహన్ రంగా గారు ఈ రోజుల్లో ఉండుంటే ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంత్రి కాదు, ముఖ్యమంత్రి కూడా అయి ఉంటాడని చెప్పి చెప్పగలుగుతాం. ఎందుచేతంటే ఆయన ఒక కులానికి పరిమితం కాకుండా అన్ని కులాల్లో కూడా అతనికంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు కూడా నేను గుంటూరు, విజయవాడకి వెళ్తా ఉంటే అడుగున ఆయన విగ్రహాలు కనపడతాయి. ప్రతి విగ్రహం వెనక ఎవరు ఉంటారంటే ఆటో వర్కర్స్, లారీ వర్కర్స్, లేదా రిక్షా వర్కర్స్, నిరుపేదలే ఉంటారు ఆయన విగ్రహాల వెనకంతా కూడా. అటువంటి అద్భుతమైన నాయకత్వం మనకు మన కులంలో పుట్టడము, ఆ నాయకత్వాన్ని మనం చూడటము,
వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచేయాలా. మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే అన్ని కులాలతో మనం ఉండాలా, అన్ని కులాల వారికి మనకు చేతనైన సహాయం చేయాలా, అన్ని కులాల్లో కూడా మనం మమేకం అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అతనికి జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే గొడ్డలి పార్టీ లేనిపోని విమర్శలు చేయడం అర్ధరహితంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో కాలయాపన చేశారని విమర్శించిన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కర్నూలు ప్రాంతంలో బంగారు గళ్ల పరిశ్రమను తీసుకొచ్చామని, అనంతపురంలో క్రియా పరిశ్రమను చంద్రబాబు తీసుకొస్తే వైసీపీ నాయకుల దెబ్బకు భయపడి పక్క రాష్ట్రంలోకి కియా పరిశ్రమలు తరలి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి లేనిపోని విమర్శ చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ వీడియో సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దురబాబు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఒకసారి మీడియా సోదరులకు కానీ అందరికి కూడా తెలుసు. అయినా ఈరోజు గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు 2019-24లో కడపలో పెట్టినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసి ఈ రోజు వరకు కూడా ఓపెన్ జరగల. దాన్ని ఈరోజు అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి పట్టుకోకుండా ఇస్తానన్నాడంట. అటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. నిజంగా కూడా తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన దుర్మార్గుడు అతను. ఇది సామెత మాత్రమే కాదు, ఆయనకు వర్తిస్తూ ఉంది కూడా. నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, రాయలసీమని వాడుకొని రాయలసీమని తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకుని కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు శ్రీనివాసుపై భక్తితో కుటుంబ సభ్యుల సహకారంతో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వయసు లెక్క చేయకుండా ఆమె మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టీల్ ప్లాంట్పై అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి జ్ఞానముందా అని ప్రశ్నించారు. జగన్ కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు శంకుస్థాపన చేశారని, జగన్మోహన్ రెడ్డి పెద్ద చోర్, సాక్షి పేపర్ టీవీ వల్ల చాలా మంది జైలుకు వెళ్లారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు. రాయలసీమలో బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నామని, సంక్షేమం అభివృద్ధి సమానంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో షీపోర్ట్ విమానాశ్రయాలు నిర్మిస్తున్నామన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ ఏపీలో అమలు చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో కనీసం రోడ్డు కూడా వేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిస్తామన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరుండి వివేకాను చంపించాడని కూడా ఎద్దేవా చేశారు. జనరల్ కార్డు ఇచ్చే విషయంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆమె గల్లారుణ గారు ఎప్పటి నుంచో మీకు ఒక హెల్త్ కార్డు ఇస్తే మీ లండోలోకి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుందంటే దానికోసం వచ్చిన అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినారు నిన్న జరిగిన స్టీల్ కార్పొరేషన్ పైన. ఆ విషయం తెలుస్తానే నేను సామంచి కృష్ణమోహన్ గారితో మాట్లాడితే రండి నా ఇక్కడ మీటింగ్ అని చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్న మాట, అది స్టీల్ ఫ్యాక్టరీ క్రెడిట్ చోరీ, చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి
అది స్టీల్ ఫ్యాక్టరీ ముఖ్యంగా మీకు ఎక్కడ వచ్చిందంటే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు మండలంలో. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫౌండేషన్లు వేసినాడు అదే ప్లాంట్కు. ఒకటి 2019 ఫిబ్రవరి, రెండవది 2024 ఎలక్షన్ల మీదగా రెండో నెల అంటే ఫిబ్రవరి నెలలో. ముందేమో వాళ్ళ నాన్న పేరుతో 2019 డిసెంబర్ నాడేమో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్, మళ్ళేమో పేరు మార్చి జిందాల్ కార్పొరేషన్. అదే జిందాలు సజ్జన్ జిందాల్. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. నెలగంపల్లిలో నెట్ జీరో విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా తిరుచి వాహన సేవ, జ్ఞాన ప్రశ్నాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. స్టీల్ ప్లాంట్పై అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుపతిలో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి విమర్శలు. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.